Hi Andy, welcome back to Ramareddy Maths Academy. Okay, welcome back. This is the first lecture in our Unit 5 as per the JNTU R18 syllabus. This is the fifth unit. నార్మల్గా వేరే R16 చూసే వాళ్ళకైతే ఇది పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ అప్లికేషన్స్ అండి. అందులో మనకి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ రిపీటెడ్ మెథడ్స్ జస్ట్ 4-5 ఉన్నాయండి. యూలర్స్, జకోబియన్. See, this is the syllabus. It's including Euler's, Jacobian and functions of dependent, independent and maxima, minima. Even నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్ దాట్ నేను బ్రీఫ్ ఇంట్రడక్షన్కి వెళ్ళట్లేదండి. యూ ఆల్రెడీ నో ద పార్షియల్ డిఫరెన్షియేషన్, హౌ వీఆర్ గోయింగ్ టు అప్లై ద పార్షియల్ డిఫరెన్షియేషన్, వెన్ వీఆర్ గోయింగ్ టు అప్లై ద ప్రాబ్లమ్స్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే, నౌ ఫస్ట్ ఆఫ్ ఆల్ in this our first method is Euler's theorem or Euler's. దీన్ని Euler's theorem అంటారండి. What is the statement states that if z is equal to f of x comma y is a homogeneous functions of degree n, then అయితే మనం ఏం ప్రూవ్ చేయాలి? x into dou z by dou x plus y into dou z by dou y equal to nz. చాలామంది ఇది థియరం కదా అంటారు. 2-3 స్టెప్స్ థియరం అండి. ఇది ఎలా చేసిండ్రో మీకు తెలిస్తేనే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు అప్లై ఫర్ ద ప్రాబ్లమ్స్. ఓకేనా? అండ్ బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ ద ప్రాబ్లమ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వన్ థింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, what is a homogeneous function, not equation? In the differentiation, homogeneous is different. Here homogeneous function ante, suppose I will going to consider one problem, x to the power of 4 y power 4 by x plus y andi. This is what this is equal to some u అవుతుంది. ఓకే, ఇలా తీసుకున్నానండి. what is the powers of the numerator? both 4. and what is the powers of the denominator? 1. పవర్స్ న్యూమరేటర్లో ఉన్నటువంటి అన్ని టర్మ్స్ పవర్స్ సేమ్ ఉంది. డినామినేటర్లో ఉన్నటువంటి పవర్స్ నాట్ 4, రెండు సేమ్. 1 ఉంటే 1 ఉండాలి, 2 ఉంటే 2 ఉండాలి. అప్పుడు దాన్ని ఏమంటాను? హోమోజీనియస్ ఫంక్షన్ అని రాస్తాను. ఓకే, దీన్ని ఎలా రాస్తానంటే numerator power minus denominator power, or else you can take one thing. ఇది రావడానికి నేను చెప్తాను లాజిక్. here x power 4 common, we are going to write దీన్ని ఎలా రాస్తాను? 1 plus y by x to the power 4. అవునా అండి? x కామన్ తీస్తే 1 plus y by x అని రాయొచ్చు. x క్యాన్సిల్, మనకి ఎలా ఉంది? ఇది x క్యూబ్ ఇంటూ 1 plus y by x హోల్ పవర్ 4 by 1 plus y by x. అవునా? అంటే ఇది x క్యూబ్ ఇంటూ, సపోజ్ కన్సిడర్ దిస్ యాజ్ f to the power of ఏదైనా ఫంక్షన్ y by x. అవునా? ఆ ఫామ్లో వచ్చింది. అంటే దీని రిజల్ట్ ఏమంటున్నాను నేను? హోమోజీనియస్ ఫంక్షన్ తీసుకుంటే దాన్ని ఎలా రాయొచ్చు అంటే, ఇది ఎలా వచ్చింది? థర్డ్ పవర్ హోమోజీనియస్ ఫంక్షన్. అంటే నేను 4 తీసుకున్నాను అనుకోండి, అంటే న్యూమరేటర్ పవర్ మైనస్ డినామినేటర్ పవర్ ఇంటూ దట్ ఫంక్షన్ g or f to the power of y by x. అంటే ఏంటిది? 3 into f of y by x. ఓకే, థర్డ్ పవర్ హోమోజీనియస్ ఫంక్షన్. అంటే హోమోజీనియస్ ఫంక్షన్ నేను ఇండైరెక్ట్గా ఎలా డిఫైన్ చేస్తాను? z into f of y by x అని రాస్తాను. ఇక్కడ ఇన్ దిస్ థీరం నేను ఎందుకు చెప్పానంటే, ఇది యూస్ చేసి నేను థీరంని ఎలా ప్రూవ్ చేస్తానంటే, చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ అవర్ గివెన్ డేటా? f of x comma y is a homogeneous function. Now I am going to consider that here ఏంటంటే, ఫస్ట్ మనకి ఇచ్చినటువంటి ఫంక్షన్ given that f of x comma y or z is equal to f of x comma y is a homogeneous function. Is a homogeneous function of what? Function of degree n. డిగ్రీ n ఫంక్షన్ అంటే నేను ఏమని అజ్యూమ్ చేసుకుంటున్నానంటే, లెట్ us assume z is equal to x to the power of n into, ఇందాక చెప్పాను కదా, g of y by x. ఈ ఫార్మాట్లో ఉంటుంది. అవునా? హోమోజీనియస్ ఫంక్షన్. నేను దీన్ని తీసుకొని now I am going to consider this is 1. okay, then what we have to show that if the function is homogeneous,
ఆఫ్ డిగ్రీ n, దెన్ ద రిజల్ట్ మస్ట్ బీ ఈక్వల్ టు దిస్ అని ప్రూవ్ చేయాలి నాన్న. నేను ఇది ప్రూవ్ చేయాలి. ఇది ప్రూవ్ చేయాలంటే వాట్ వీ హ్యావ్ టు డూ, లెట్ us కన్సిడర్ LHS పార్ట్ హియర్. నౌ ఐ యామ్ గోయింగ్ టు కన్సిడర్ LHS. నేను LHS చేయాలనంటే ఫస్ట్ నేను ఏం చేయాలి, డిఫరెన్షియేట్ 1 విత్ రెస్పెక్ట్ టు x వన్ టైం, తర్వాత డిఫరెన్షియేట్ 1 విత్ రెస్పెక్ట్ టు y పార్షియల్ని, తర్వాత యాడ్ దోస్ రిజల్ట్, ద రిజల్ట్ ఈక్వల్ టు దిస్ అని ప్రూవ్ చేయాలి. అందుకని నేను ఏం చేసుకుంటున్నానంటే డిఫరెన్షియేట్ partially with respect to x. Differentiate 1, equation 1 అండి, partially with respect to x. ఓకే, నేను xతో డిఫరెన్షియేషన్ చేస్తే నాకు ఇది ఏమవుతుంది నాన్న, డో జెడ్ లేదా డెల్ జెడ్ అంటారు. ఓకే, డెల్ జెడ్ అనండి, డో జెడ్ యువర్ విష్, డెల్ జెడ్ బై డెల్ ఎక్స్. ఎక్స్తో చేస్తున్నాను. లిజన్ కేర్ఫుల్లీ, దిస్ ఈజ్ వన్ ఫంక్షన్ అండ్ దిస్ ఈజ్ అనదర్ ఫంక్షన్. దెన్ అప్లై యూవి ప్రిన్సిపల్. ఇఫ్ దిస్ ఈజ్ ఎ కాన్స్టెంట్, ఇక్కడ నేను ఎక్స్తో చేస్తున్నాను కాబట్టి ఈ ఫంక్షన్ ఎక్స్లో ఉంది, ఈ ఫంక్షన్ ఎక్స్లో ఉంది కాబట్టి యూవి చేస్తున్నాను. ఒకవేళ నాకు ఇది వైలో ఉంది, నేను ఎక్స్తో చేస్తుంటే కన్సిడర్ ఇట్ యాజ్ కాన్స్టెంట్. ఎప్పుడైనా పార్షియల్ డిఫరెన్షియేషన్ చేసినప్పుడు మల్టిప్లికేషన్ రెండు ఫంక్షన్లో ఇంకొక వేరియబుల్ కాన్స్టెంట్ అవుతుంది. కాన్స్టెంట్ మీన్స్ అనదర్ వేరియబుల్ ఉంటే దాన్ని కాన్స్టెంట్గా కన్సిడర్ చేయాలి. కానీ ఇక్కడ రెండు ఎక్స్లోనే ఉన్నాయి కదా బేటా, ఇక్కడ ఎక్స్, ఇది కూడా ఇంక్లూడింగ్ ఎక్స్ కదా, నేనేమంటాను యూ వి డాష్ అంటే డెల్ బై డెల్ ఎక్స్ ఆర్ డో బై డో ఎక్స్ ఆఫ్ వాట్, జీ వై బై ఎక్స్. లేదంటే నేను డైరెక్ట్ రాయొచ్చా, ఎందుకు టైం వేస్ట్. ఓకే, ఎలా రాయొచ్చు అంటే చూడండి అమ్మా, ఈజ్ ఇట్ క్లియర్, ఈజ్ ఇట్ విజిబుల్? యా, ఇట్స్ క్లియర్. ఇప్పుడు నేను దీన్ని ఎలా రాస్తానంటే ఫస్ట్ యూ డెరివేటివ్ ఆఫ్ వి జీ డాష్ ఆఫ్ వై బై ఎక్స్. అవునా, మరి వై బై ఎక్స్లో నాకు 1/x, దిస్ ఈజ్ 1/x కదా నాన్న. ఓకే, ఇది వై డాష్ అండి, ఫంక్షన్ డిఫరెన్షియేషన్ చేశాను. 1/x అంటే నాకు ఏమొస్తుంది, -1/x², దట్ ఈస్ -1/x² వస్తుంది. ఓకే, దట్ ఈస్ -1/x². కానీ ఇక్కడ y అనేది కాన్స్టెంట్, అలానే రాస్తానండి. ఓకే, యూ వి డాష్ ప్లస్ వి అంటే g యాజ్ ఇట్ ఈస్ y by x, derivative of this term అంటే x to the power of n minus 1, n into x power n minus 1, n into x power n minus 1. Now we are going to simplify this term. ఇప్పుడు నాకు ఇది ఫంక్షన్లో ఉందండి, నో నీడ్ టు సింప్లిఫై దిస్. ఈ ఎక్స్ని దీంతో సింప్లిఫై చేస్తే నాకు ఏమొస్తుందంటే, ఓకే దిస్ ఇస్ అవర్ టర్మ్. దెన్ వాట్ వీ హ్యావ్ టు డూ, మల్టిప్లై విత్ ఎక్స్. ఎందుకని మనం ఎక్స్ ఇంటూ డో జెడ్ బై డో ఎక్స్ చేయాలి కదా, ఎక్స్ ఇంటూ డో జెడ్ బై డో ఎక్స్ చేస్తే ఎక్స్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్, దట్ ఈజ్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ n+1 అవుతుంది. నేను నెక్స్ట్తో మల్టిప్లై చేస్తున్నాను, g డాష్ ఆఫ్ y బై ఎక్స్ మైనస్ y బై x² ప్లస్ ఎక్స్తో మల్టిప్లై చేస్తున్నానండి, y బై ఎక్స్ n ఇంటూ ఎక్స్ పవర్ n-1. దీన్ని నేను ఇంకెలా రాయొచ్చు చూడండి, డో జెడ్ బై డో ఎక్స్. ఈజ్ ఇట్ విజిబుల్, కనిపిస్తుందా అండి కిందకైందా? ఓకే చూడండి, ఇక్కడ ఈ టర్మ్ అనేది నార్మల్ టర్మ్. ఓకే, ఫంక్షన్లో లేదు. ఈ x² పైకి తీసుకొస్తే ఇట్ విల్ బికమ్ టు ఎక్స్ పవర్ -2. ఇక్కడ ఎక్స్ పవర్ n+1 ఉంది, దట్ ఈస్ ఎక్స్ పవర్ -2. అంటే షల్ ఐ రైట్ ఎక్స్ పవర్ n-1 రాయొచ్చు కదా, x to the power of n-1 g dash y upon x. Clear? After simplification, here also x power 1, x power n-1, write 1 base and add the powers. అంటే నేను దాన్ని ఏమని రాయొచ్చు, ఇప్పుడు +1 -1 క్యాన్సిల్ అవుతుంది, x power n is the remaining. కన్సిడర్ ఇట్ యాజ్ 2. ఓకేనా, తర్వాత ఏం చేస్తానంటే నేను
సేమ్ డిఫరెన్షియేట్ 1 మీరు ఎగ్జామ్లో క్లియర్గా రాయండి, నేను షార్ట్కట్లో రాస్తున్నాను. పార్షల్లీ విత్ రెస్పెక్ట్ టు వై. నేను వైతో డిఫరెన్షియేషన్ చేస్తానంటే దీన్ని, అప్పుడు నాకు ఇది ఎలా అవుతుందంటే చూడండి, సేమ్ డో జెడ్ బై డో ఎక్స్. యూవి అప్లై చేయండి. ది థింగ్ ఈజ్ అబ్జర్వ్ ద ప్రాబ్లమ్ కేర్ఫుల్లీ. ఫస్ట్ డిఫరెన్షియేషన్లో ఎక్స్తో చేశాను కాబట్టి నాకు ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి నేను దీనికి రెండింటికి యూవి అప్లై చేశాను. బట్ హియర్ వీఆర్ గోయింగ్ టు డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు వై. ఇన్ దట్ కేస్ దిస్ టర్మ్ విల్ బికమ్ కాన్స్టెంట్ అలానే రాయండి. ఓన్లీ దీన్ని మాత్రమే సింప్లిఫై చేస్తాను. రైట్ ద కాన్స్టెంట్ ఇన్ ద పార్షియల్ డిఫరెన్షియేషన్ without this corresponding variable, the remaining another variable will going to consider as a constant. ఇప్పుడు x పవర్ n అండి. ఇప్పుడు నేను g అంటే దీన్ని ఏమని రాస్తాను, g డాష్ ఆఫ్ y బై ఎక్స్. అగైన్ డిఫరెన్షియేషన్ ఆఫ్ దిస్ ఇంటర్నల్ వేరియబుల్ y బై ఎక్స్లో y డిఫరెన్షియేషన్ 1 కదా, కానీ కింద ఏముంది x ఉంది కదా, అంటే 1 బై ఎక్స్ యాజ్ ఇట్ ఈజ్ రాయండి. అప్పుడు దీన్ని నేను తర్వాత consider it as multiply with y అంటాను. y into dou z by dou y. yతో మల్టిప్లై చేస్తే నాకు ఏమవుతుంది చెప్పండి నాన్న. yతో మల్టిప్లై చేస్తే ఇంకొకటి, ఈ x పైకి వస్తే x పవర్ -1 అవుతుంది. x పవర్ n-1 into y into g dash of y by x. అవునా? ఇక్కడ ఒకటి మిస్ చేశాను చూడండి, ఇది పైకి తీసుకొచ్చి రాశాను, కానీ ఇక్కడ ఈ y ఉంది కదా, ఈ వైని ఎవరు రాస్తారు, నేనే కదా. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే కన్సిడర్ ఇట్ యాజ్ 3. నౌ ఐ విల్ గోయింగ్ టు యాడ్ దోస్ 3 and 2 ఈక్వేషన్స్. ఎందుకు యాడ్ చేస్తాను చూడండి, నాకు ఈ రిజల్ట్ ప్రూవ్ చేయాలి. ఇది ఈ టర్మ్, దేర్ఫోర్ 2 + 3 బీటా. సెకండ్ ఈక్వేషన్ ఏముంటుంది, x to the power of n-1, ఓకే, g dash y by x into y plus n into x power n into x power n వస్తుందా అండి? ఓకే, ఫైన్, కరెక్ట్. x to the power of n into g of y by x. ఈ టర్మ్ తీసుకోండి, యాడ్ దిస్ వన్, x to the power of n-1 g dash of y by x into y. 1 second. Is there any negative term here? I think here uv dash, ఇది నెగిటివ్ టర్మ్ కదండి, ఇక్కడ రాసాను కదా -y by x², అంటే ఇది నెగిటివ్ టర్మ్ కదా, అప్పుడు నాకు ఇది నెగిటివ్ ఉంటుంది కదండి. ఓకే, అంటే చూడండి అమ్మా, minus of this x power n-1 g y dash y and plus of this, these two will get cancelled. Then what is the remaining here, x into dou z by dou x plus y into dou z by dou y is nothing but n into x power n into g of y by x. But we know that from our assumption, from our first homogeneous function, it is what is that, x power n into g of y by x అంటున్నాను. అంటే నేను దీన్ని ఏమంటాను, ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, nz అవుతుంది. దేర్ఫోర్ హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. ఓకే కదా. ఇప్పుడు నేను ఈ థీరమ్ని బేస్ చేసుకొని వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఈజీ వేలో సాల్వ్ చేద్దామండి. ఓకేనా. ఇంకొకటి, వీడియోని చివరి వరకు చూడండి, దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక థమ్స్ అప్. ఓకేనా. మీ ఫ్రెండ్స్కి అండ్ ఎవరైతే స్ట్రగుల్ అవుతున్నారో, ఎవరైతే పాస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేయండి. ఓకే. See all of you, this is our first problem, verify Euler's theorem. Is it clear ma? Last kanipistunda. Okay, verify Euler's theorem for the function z is equal to 1 by x square plus xy plus y square, which is nothing but x square plus xy plus y square to the power of -1. అంతే కదా. అయితే ఇలా అయినా ప్రూవ్ చేయండి, అలా అయినా ప్రూవ్ చేయండి. బట్ వాట్ వీ హ్యావ్ టు డూ, వీ నీడ్ టు అప్లై ద what Euler's
or Euler's, you wish, Euler's theorem. What is Euler's theorem statement? States that x into dou z by dou x plus y into dou z by dou y is equal to what? Is equal to ఏంటి ఇందాకనే నేను ప్రూవ్ చేశాను 2u ఏదైతే పవర్ ఉంటుందో ఇంటూ డో జెడ్ బై డో వై అని ప్రూవ్ చేయాలండి. ఏం ప్రూవ్ చేశాను? సారీ, ఎన్జెడ్ అని ప్రూవ్ చేయాలి. మన కండిషన్ ఏంటిదంటే ఐ గోయింగ్ టు రైట్ ద కండిషన్ ఎక్స్ ఇంటూ డో జెడ్ బై డో ఎక్స్ ప్లస్ వై ఇంటూ డో జెడ్ బై డో వై ఇజ్ ఈక్వల్ టు ఎన్జెడ్ అని ప్రూవ్ చేయాలి. అవునా? ఇప్పుడు ఇది ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దిస్ ఈజ్ అవర్ స్టేట్మెంట్. అవునండి, మీకు అర్థం కావడానికి రాశాను, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ నేను ఏమంటున్నానంటే జెడ్ ఇచ్చారు. వాట్ వీ హ్యావ్ టు డూ, సింప్లిఫై ద జెడ్ ఫంక్షన్. ఓకే, దెన్ ద రిజల్ట్ మస్ట్ బీ ఈక్వల్ టు ఎన్జెడ్ అవ్వాలి. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ అవర్ జెడ్ ఫంక్షన్ హియర్? The given function z is equal to 1 by x square plus xy plus y square. ఓకే, లేదంటే దీన్ని నేను ఇంకెలా రాయొచ్చు? మనకు ఆల్రెడీ ఆల్టర్నేట్ ఇచ్చారు, పైకి తీసుకొచ్చి రాయండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ xy ప్లస్ వై స్క్వేర్ టు ది పవర్ ఆఫ్ -1 అనుకుంటే వాట్ వీ హ్యావ్ టు డూ, ఫస్ట్ దీన్ని 1 అనుకొని ఏం చేయండి, differentiate 1 partially with respect to xతో చేస్తాను బేట. ఓకే, ఎక్స్తో చేస్తే నాకు ఏమొస్తుంది? డో జెడ్ బై డో ఎక్స్ వస్తుంది. డో జెడ్ ఏమొస్తుంది నాకు? డో జెడ్ బై డో ఎక్స్ ఆర్ డెల్ జెడ్ బై డెల్ ఎక్స్. ఎలా రాస్తానంటే del by del x of the given function x square plus xy plus y square minus 1 with respect to x తో చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఇస్ లుక్ లైక్ సంథింగ్ టు ది పవర్ ఆఫ్ n అంటే డిఫరెన్షియేషన్ n ఇంటూ ఎక్స్ సమ్ ఫంక్షన్ టు ది పవర్ ఆఫ్ n మైనస్ 1. ఆఫ్టర్ దట్ ఇంటర్నల్ ఫంక్షన్ డిఫరెన్షియేషన్ చేయాలి. ఇక్కడ ఏం చేస్తాను? -1 ఇంటూ హోల్ ఫంక్షన్ టు ది పవర్ వాట్? n ఆల్రెడీ -1. ఓకే, తర్వాత డిఫరెన్షియేషన్ ఆఫ్ దిస్ ఇంటర్నల్ ఫంక్షన్. అప్పుడు ఇది ఏమవుతుంది? ఇంటర్నల్ ఇది 2x అవుతుంది బేట. ఇక్కడ x ఉంది కాబట్టి y కాన్స్టెంట్ అండి, xతో చేస్తున్నాను. x 1 అవుతుంది, 1 ఇంటూ y. ఇక్కడ సింగిల్ y ఉంది కాబట్టి దట్ విల్ బికమ్ టు 0. ఏదైనటువంటి కరస్పాండింగ్ వేరియబుల్ ఇంకో ఫంక్షన్తో ఉంటే కాన్స్టెంట్ అవుతుంది, అనదర్ ఫంక్షన్ ఉంటుంది 0 అవుతుంది పార్షియల్ డిఫరెన్షియేషన్లో. ఇప్పుడు నేను దీన్ని ఏమని రాస్తాను? ఏమని రాయొచ్చు చెప్పండి? డినామినేటర్గా తీసుకొద్దామా, అలానే ఉంచుదామా? 2x ప్లస్ వై మైనస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ xy ప్లస్ వై స్క్వేర్ టు ది పవర్ ఆఫ్ -2. ఓకేనా? తర్వాత ఏం చేస్తానంటే నేను సేమ్ డిఫరెన్షియేట్ 1 పార్షల్లీ ఒకటి నాన్న చేసిన తర్వాత ఏం చేయాలి? మల్టిప్లై విత్ ఎక్స్తో నేను మల్టిప్లై చేస్తున్నాను. మల్టిప్లై చేస్తే నాకు ఇది ఏమవుతుంది? ఇట్ విల్ చేంజ్ ఇట్ టు మల్టిప్లై విత్ ఎక్స్. అప్పుడు అది ఏమవుతుందో డైరెక్ట్ ఇక్కడ రాయండి. ఓకే, చూడండి, నేను ఎక్స్తో మల్టిప్లై చేశాను. ఆ ఎక్స్ని జస్ట్ ఈ పాలినామియల్తో మల్టిప్లై చేసి పెడతాను. అప్పుడు అది ఏమవుతుంది? లేదంటే ఇలా రాయండి, ఎక్స్ ఇంటూ 2x ప్లస్ వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ xy ప్లస్ వై స్క్వేర్ -2. ఓకే, తర్వాత నేను ఈ టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి y ఇంటూ డో జెడ్ బై డో వై అంటాను. పార్షల్లీ విత్ రెస్పెక్ట్ టు y అనండి. అప్పుడు అది ఏమవుతుంది? డో జెడ్ బై డో వై ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్ రాస్తున్నానండి, మీకు తెలుసు కదా. ఇప్పుడు x పవర్ n అంటే n ఇంటూ టోటల్ ఫంక్షన్ టు ది పవర్ ఆఫ్ n -1 అంటే -2 వస్తుంది. ఆఫ్టర్ దట్ ఇంటర్నల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు y కాబట్టి ఫస్ట్ టర్మ్ 0, సెకండ్ టర్మ్ x అవుతుంది. ఫస్ట్ టర్మ్ 0, సెకండ్ టర్మ్ x అవుతుంది. అండ్ థర్డ్ టర్మ్ ఏమవుతుంది? 2y అవుతుంది. తర్వాత నేను మల్టిప్లై చేస్తున్నాను yతో డో జెడ్ బై డో వై అండి.
ఇప్పుడు ఇదేమవుతుంది మైనస్ వైతో మల్టిప్లై చేస్తున్నాను y ఇంటూ ఎక్స్ ప్లస్ 2y and x square plus xy plus y square whole. After that consider this is 3 and this is 2 beta and this is 3. After that add 2 plus 3. LHS side em vastundi naku add cheste x into dou z by dou x plus y into dou z by dou y. What is our first term here? That is minus x into 2x plus 2y or multiply చేసి రాయండి ఏమవుతుంది 2x స్క్వేర్ అవుతుంది ఇది మల్టిప్లై చేస్తే minus 2x square minus 2xy ఇప్పుడు ఈ టర్మ్ కూడా రాయండి ప్లస్ xy plus y square to the power of minus 2 plus of this term, but this first term having negative of positive negative ఏమవుతుంది అది నాకు 2xy minus ఓకే నేను ఫస్ట్ ఓకే ఎలా అని రాయొచ్చు minus y square సారీ ఫస్ట్ టర్మ్ మైనస్ xy అవుతుంది మైనస్ xy ఇక్కడ చూడండి అమ్మ ఇది నేను yx అని రాయాలి కదా 2 అని రాశాను కదా ఓకే మైనస్ yx ఇది తర్వాత మైనస్ yx మైనస్ 2xy x స్క్వేర్ ప్లస్ xy ప్లస్ y స్క్వేర్ టు ది పవర్ ఆఫ్ మైనస్ 2. ఈ రెండిట్లో కామన్ టర్మ్ ఏంటండి ఈ రెండిట్లో నాకు కామన్ టర్మ్ ఏమొచ్చింది చూడండి ఇంకా దీన్ని నేను ఏమని రాయొచ్చు ఎక్స్ ప్లస్ 2y ఉంది ఎక్స్తోని ప్రోడక్ట్ చేశాను ఎక్కడైనా మిస్టేక్ చేశానా చూడండి యూ కెన్ టేక్ దిస్ టర్మ్ కామన్ అది కామన్ తీస్తే మనకేమొస్తుందంటే మైనస్ xy మైనస్ 2xy మైనస్ 4xy ఓకే ఫైన్ వాట్ ఈజ్ అవర్ జెడ్ హియర్ మనం అజ్యూమ్ చేసామా జెడ్ అంటే ఏంటో చేయలేదు కదా ఓకే సరే రాయండి సింప్లిఫై చేస్తే ఎక్స్ ఇంటూ డో జెడ్ బై డో ఎక్స్ ప్లస్ వై ఇంటూ డో జెడ్ బై డో వై ఇక్కడ ఇది నేను ఇందులో ఈ రెండిట్లో నుంచి ఇది కామన్ తీస్తున్నాను బేటా ఎక్స్ స్క్వేర్ ప్లస్ xy ప్లస్ వై స్క్వేర్ టు ది పవర్ ఆఫ్ మైనస్ 2 అప్పుడు నాకు ఇది ఏమవుతుంది దీన్ని కూడా రాయండి సింప్లిఫై చేసి రాయండి చూడండి ఇక్కడ నేను మిస్టేక్ చేశాను ఏంటంటే ఇక్కడ ఇది ప్రోడక్ట్ చేస్తే మనకి ఏమొస్తుంది నాన్న మైనస్ 2x స్క్వేర్ నేను ఈ టర్మ్ ఎక్కడ రాశానంటే మైనస్ 2x స్క్వేర్ ఇక్కడండి ఇక్కడ తప్పు రాశాను చూడండి ఇది ప్రోడక్ట్ చేస్తే మైనస్ 2x స్క్వేర్ వస్తుంది ఇదేమో వస్తుంది మైనస్ xy వస్తుంది తర్వాత వైతోని ప్రోడక్ట్ చేయాలి దీన్ని వైతోని ప్రోడక్ట్ చేస్తే ఏమొస్తుంది మైనస్ xy ఒకటి వస్తుంది అండ్ మైనస్ 2y ఇంటూ y 2y స్క్వేర్ కదమ్మా బాగా చూడండి మళ్ళీ ఒకసారి సారీ ఫర్ దాట్ మిస్టేక్ అయింది ఎక్స్తోని ప్రోడక్ట్ చేస్తే మైనస్ 2x స్క్వేర్ అయింది మైనస్ ఎక్స్తోని ప్రోడక్ట్ చేస్తే మైనస్ xy అయిందండి తర్వాత ఇది రెండు ప్రోడక్ట్ చేస్తే మైనస్ xy ఇవి రెండు ప్రోడక్ట్ చేస్తే మైనస్ 2y స్క్వేర్ అయింది బేటా ఇప్పుడు నేను ఇది కామన్ తీసిన తర్వాత నాకు మిగిలినటువంటి టర్మ్స్ ఏంటిది ప్రోడక్ట్లో ఇది ఏమవుతుంది మైనస్ 2x స్క్వేర్ minus xy minus xy. Shall I write minus 2xy minus 2y square? నేను మైనస్ 2 అనేది కామన్ తీస్తాను ఓకే ఇక్కడ రాస్తానండి కనిపిస్తుందో లేదో x ఇంటూ డో జెడ్ బై డో ఎక్స్ ప్లస్ y ఇంటూ డో జెడ్ బై డో వై ఈజ్ ఈక్వల్ టు టేక్ minus 2 కామన్ this will become to x square plus xy plus y square to the power of minus 2 then the remaining 2x square plus 2xy plus 2y square ante it represents what minus 2 this is z right minus 2 z okay ante నేను 2 కామన్ తీసాను కదా ఓకే 2 కామన్ తీస్తే ఏం మిగిలింది నాకు x స్క్వేర్ ప్లస్ xy ప్లస్ y స్క్వేర్ ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ xy ప్లస్ y స్క్వేర్ పవర్ మైనస్ 2 కదా దాన్ని డినామినేటర్కి తీసుకొస్తే స్క్వేర్ అవుతుంది ఇది క్యాన్సిల్ అవుతుంది నాకు రిమైనింగ్ ఏముంటుంది ఇంకొకటి అండ్
దీన్ని ఎలా రాయొచ్చు అంటే చూడండి 1/x² x ఇది క్యాన్సిల్ అంటే 1/x⁻−1 1/x⁻−1 అంటే 1/x⁻−1 or x⁻−1 ఓకే x⁻−1 అంటే 2 × x² + xy + y² to the power of -1 అంటే ఎలా వచ్చిందండి నాకు ఆన్సర్ -2 × దిస్ ఈజ్ నథింగ్ బట్ అవర్ z అవునా hence it is proved nz వచ్చిందా what is the power సెకండ్ ఆర్డర్ సెకండ్ హోమోజీనియస్ కాబట్టి n అంటే సెకండ్ ఇంటూ z hence it is proved ఓకే దిస్ ఈజ్ అవర్ ఆన్సర్ నెక్స్ట్ వీడియోలో నేను వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఇది బేసిక్ అర్థం కావడానికి చెప్పానండి ఇలాంటివి కూడా రావచ్చు సింపుల్గా అండ్ నెక్స్ట్ tan ఇన్వర్స్ ఉంటే ఏంటి కాస్ ఇన్వర్స్ ఉంటే ఏంటి కాట్ ఇన్వర్స్ ఉంటే ఏంటి అండ్ ఎక్స్పోనెన్షియల్ ఉంటే ఏంటి లాగ్ ఉంటే ఏంటి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి దిస్ ఇస్ ఈ యూనిట్ చాలా ఈజీ అండి ఓన్లీ 5 మెథడ్స్ ఉంటాయి ఈ 5 మెథడ్స్ ప్రిపేర్ అయితే ఒక క్వశ్చన్ కంపల్సరీ ఫర్ R18 కరోనా పేపర్లో మాత్రమే ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దయచేసి వీడియోను లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా